ప్రియ స్నేహితులారా, మీకు బైబిల్లో చెప్పబడినటువంటి పరిశుద్ధులు ఉండేటువంటి పరలోకం కావాలా, లేకపోతే సనాతన గ్రంథాల్లో చెప్పబడినటువంటి పాపపు స్వర్గలోకం కావాలా? స్వర్గాన్ని పాపంతో ఎందుకు పోల్చాను అని అంటే, స్వర్గానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు పెద్ద పాపాత్ముడు, కామాంధుడు, వ్యభిచారి. తన ఇంద్ర పదవిని కాపాడుకోవడానికి ఇంద్రుడు ఎన్ని పాపాలన్నా చేస్తాడో, ఎంతకన్నా దిగజారుతాడు. అందులో ఒక్క విషయం చెప్తాను. భూమి మీద ఎవరైనా తపస్సు చేస్తే వాళ్ళ తపశ్శక్తిని పోగొట్టడానికి ఇంద్రుడు స్వర్గలోకంలో ఉన్నటువంటి అప్సరసల్ని ఆ తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి పంపించి వాళ్ళతో పాపం చేయమని, వ్యభిచారం చేయమని, వాళ్ళ తపస్సుని పోగొట్టమని అప్సరసల్ని స్వర్గలోకం నుంచి భూమి మీదకి పంపిస్తూ ఉంటాడు. రామాయణం బాలకాండలో విశ్వామిత్రుడు చేసినటువంటి తపశ్శక్తిని పోగొట్టడానికి, అతనికి కామ కోరికలు కలిగించడానికి ఇంద్రుడు స్వర్గలోకంలో ఉన్నటువంటి రంభని విశ్వామిత్రుడి దగ్గరికి పంపిస్తాడు. అక్కడికి రంభ అంటది, నాకు వెళ్ళడానికి భయంగా ఉందని. అయినా సరే ఏమవదు అని బలిమెంతంగా రంభను పంపిస్తాడు. మరి ఇలాంటి పాపాత్ముడు స్వర్గలోకానికి అధిపత? ఇలా మనుషుల చేత కామకొరుకులు పాపం చేయించేటువంటి అప్సరసలు ఉండేటువంటి స్వర్గలోకం పాపపు లోకమే కదా అవుతుంది. అంతేకాకుండా ఎవడు పడితే ఆడు ఎలా పడితే అలాగ స్వర్గలోకానికి వెళ్ళిపోయి స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుని, దేవతల్ని చెత్త కింద కొట్టి తరిమేసి ఆ స్వర్గలోకాన్ని రాక్షసులు సొంతం చేసుకుని స్వర్గలోకాన్ని రాక్షసులు పరిపాలిస్తారు. ఇలా ఎవడు పడితే ఆడు వెళ్ళిపోయి స్వర్గలోకాన్ని పరిపాలిస్తే అది పాపపు స్వర్గలోకమే కదా అవుతుంది. బైబిల్లో ఉన్నటువంటి పరలోకం అలా కాదు. పరలోకానికి ఎవడు పడితే ఆడు ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి లేదు. దేవుని చిత్తం లేకుండా దేవదూత కూడా పరలోకంలో ప్రవేశించడు. భూమి మీద ఎవడైతే యేసుక్రీస్తుని నమ్మి తన పాపాలన్నీ విడిచిపెట్టేసి దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ మరణించి పరలోకంలో జీవిస్తూ ఉంటారు. అక్కడ పాపానికి, పాపాత్ములకి చోటు లేదు, ప్రవేశం కూడా లేదు. అక్కడ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి పరిశుద్ధులు మట్టికే స్తుతిస్తా, ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి ప్రియ స్నేహితుడా, నీకు పాపాత్ములు ఉండేటువంటి స్వర్గలోకం కావాలా, పరిశుద్ధులు ఉండేటువంటి పరలోకం కావాలో సమస్తము పరీక్షించి ఆలోచించి నిర్ణయం తీసుకో. బలిమెంతమేమీ లేదు.